ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందడి కృష్ణారెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. మరి చూసుకుంటే నాగర్ కర్నూలులో దైవ దర్శనానికి వచ్చినటువంటి మహిళ పైన సామూహిక అత్యాచారం అయితే జరిగింది సార్. అంటే గుడికి వచ్చినటువంటి మహిళ పైన కూడా వెళ్ళినటువంటి మహిళను కూడా గాయపరిచారు. అక్కడ ఉన్నటువంటి ఆ ఊర్లో ఉన్నటువంటి యువకులని చెప్తున్నారు, అరెస్ట్ కూడా చేశారు వాళ్ళని. ఒక్కసారి దీని గురించి చూసుకుంటే ఏం చెప్తారు సార్? నాగర్ కర్నూలు మనకు తెలంగాణలో ముఖ్యమైన ప్రదేశం, హైదరాబాద్ చాలా దగ్గరగా ఉండే ప్రదేశం నాగర్ కర్నూలు. ఇక్కడ ఊరుకొండపేట అనేది మళ్ళీ నాగర్ కర్నూలు దగ్గరలో ఉండేటువంటి అది ప్రసిద్ధి చెందిన దేవాలయం, ఆంజనేయ స్వామి దేవాలయం. అక్కడ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి నిత్యం భక్తులు వస్తూ ఉంటారు. అలాగే ఒక యువతి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటుగా రావడం తీర్చుకోవడానికి వచ్చారు. అక్కడికి వచ్చారు. మొక్కులు ఏదో తీర్చుకున్నారు. వాళ్ళు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆలయానికి సమీపంలోనే వాళ్ళు బస్సు చేశారు. బస్సు చేసిన తర్వాత ఒక గ్యాంగు, ఒక 8 మంది గ్యాంగు యువకులు వీళ్ళ పనే ఇది. అంటే ఇవి కొన్ని బయటకు వస్తాయి, మనకి బయటికి రావు. నిజం చెప్పాలంటే ఈ రేపింగ్ కేసులలో 100% బయటికి రావు. కారణం ఏంటంటే రేప్ చేసిన వాళ్ళ మీద సింపతి లేదు. సమాజంలో ఉన్న పరిస్థితి ఏంటంటే రేప్ చేసిన వాళ్ళని ఎవరైనా గౌరవించడం కానీ, మర్యాద చేయడం కానీ, వారి మీద సానుభూతి చూపించడం కానీ, వాళ్ళకు తోడ్పాటు ఇచ్చి జీవితంలో మళ్ళీ నిలబెట్టేటువంటి ప్రయత్నం కానీ సహజంగా జరగదు. రేప్ అనే ఒక ముద్ర పడిన తర్వాత ఆ యువతిని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రారు. ఆ కుటుంబానికి కూడా ఒక రకంగా వాళ్ళని దూరం పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళని అందరితో పాటుగా పిలవడానికి, ఫంక్షన్స్కి వాటికి పిలవడానికి కూడా సహజంగా ఇష్టపడరు. ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఉంది సమాజం అట్లాగే ఉంది వాటికి కూడా. అరే ఆ అమ్మాయిని మీద జరిగింది కదా, అత్యాచారం జరిగింది కదా, ఆ అమ్మాయి మీద మనం సానుభూతి చూపించాలి కదా, ధైర్యం చెప్పాలి కదా, వాళ్ళని తిరిగి మనలో కలుపుకోవాలి కదా, వాళ్ళకి మంచి అవకాశాలు కల్పించాలి కదా, వాళ్ళకి మంచి జీవితం ఇవ్వాలి కదా అనేటువంటి భావన ఉండేటువంటి సమాజం ఇవాళ దాదాపుగా కనుమరైంది. ఎక్కడో ఒకడో ఇద్దరు అరుదైగా కనబడేటువంటి వాళ్ళు, అలా చేయూతనిచ్చేటువంటి వాళ్ళు కనబడతారు. కానీ సమాజం ఇంత ఎదిగిందని చెప్పుకున్న ఈ రోజుల్లో కూడా ఒకసారి ముద్రపడిన తర్వాత వాళ్ళని దరిదాపుకు దగ్గర రానిచ్చేట్టు పరిస్థితి లేదు. అందుకే 90 నుంచి 95% రేప్ కేసులు బయటికి రావు. ఎందుకంటే చెప్పుకోవడం వల్ల ఉన్న పరువు పోతుంది, మర్యాద పోతుంది, మనకు సమాజంలో ఉన్నటువంటి ఈ అవకాశాలన్నీ దూరం అయిపోతాయని ఎప్పుడైతే తెలుస్తుందో కుటుంబం ఏమవుతుంది, అవతల వాడికి శిక్ష పడుతుంది. అంతకన్నా వచ్చి నేను వీళ్ళకైతే డబ్బు ఇచ్చేది లేదు, లేకపోతే వీళ్ళకి ఇంకే రకంగా ఆదుకునేది లేదు, వీళ్ళు స్థిరపడడానికి ప్రయత్నం చేసేది గవర్నమెంట్ ఏం చేయరు. చేసేది ఏముంది, మనం క్రిమినల్ కేసు పెడతాం. క్రిమినల్ కేసులో ఎప్పుడూ డబ్బు రాదు. ఒకటే జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, ప్రపంచంలో ఎవరైనా సరే గుర్తుపెట్టాల్సిన విషయం ఏంటంటే క్రిమినల్ కేసులు ఎప్పుడు మనీ ఇవ్వవు. క్రిమినల్ కేసులో జరిగేది ఏమిటంటే ఎవడైతే క్రైమ్ చేశాడో వాడికి శిక్ష పడుతుంది. వాడికి నిజంగా 10 ఏళ్ళు శిక్ష పడింది, లేదా లైఫ్ సెంటెన్స్ అయింది. ఈ అమ్మాయికి వచ్చేది ఏమిటి, ఈ అమ్మాయి పోగొట్టుకునేది తిరిగి తెచ్చుకునేది ఏంటి? కాబట్టి దానికి తోడుగా ఇలాంటి రేప్ కేసుల్లో చట్టాలు మారాల్సిన అవసరం ఉంది. వాళ్ళు తిరిగి జీవితంలో బలంగా నిలబడటానికి కావాల్సిన చేయూతనిచ్చేటట్టు పరిస్థితులు కూడా కల్పించాల్సిన బాధ్యత చట్టానికి ఉంది. చట్టంలో ఆ మార్పు రావాలి. అవతల వాడికి శిక్ష పడటమే కాదు, ఈ అమ్మాయి ఉన్నతంగా నిలబడడానికి కావాల్సిన చేయూతని ఇవ్వాలి. అంటే వాడి దగ్గర నుంచి వసూలు చేసిస్తారా, లేకపోతే ప్రభుత్వం ఇస్తుందా, ఎలా జరుగుతుంది అనేది చట్టం చెప్పాలి. అంటే వాడు ఇవ్వగలిగితే వాడితో ఇప్పించాలి, వాడు ఇవ్వలేని పరిస్థితి ఉంటే ప్రభుత్వం ఇవ్వాలి, ఉద్యోగం ఇవ్వాలి, గవర్నమెంట్ ఉద్యోగాలు లాంటి ఉద్యోగాలు కల్పించాలి, ఉన్నతమైన పదవులు ఇవ్వాలి, లేదా నిలబడడానికి కావాల్సిన డబ్బు, చేయూత, చదువుకోవడానికి కావాల్సిన చేయూత, ఆర్థిక సాయాలు ఏం కావాలి, ఇవన్నీ చేసేటువంటి పరిస్థితుల్లో పతనాస్తకు పోకుండా ఒక రేపుకు గురైనటువంటి ఒక యువతి, ఒక అమ్మాయి జీవితంలో మరి నిలబడి సమున్నతంగా తలెత్తుకొని నిలబడగలిగేటువంటి పరిస్థితుల్లో రావాలి. కానీ దురదృష్టవశాత్తు ఇప్పటిదాకా అవి లేవు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ అమ్మాయి బయటికి వెళ్ళడానికి వాళ్ళు ఇంకొక యూత్తో కలిసి బయటికి వెళ్ళింది. ఈ బహిరంగ కాలకృత్యాలు తెచ్చుకునే పద్ధతులు కూడా, అవకాశాలు కూడా చాలా తక్కువ. మీకు ఊళ్ళలకు పోతున్న కొద్దీ తక్కువ ఉంటాయి. ఇది మన మోడీ గారి ఇది మొత్తం టోటల్గా క్లీన్లీనెస్ గురించి ఒక ఆలోచన వచ్చినప్పుడు స్వచ్ఛ భారత్ అనేటువంటి ప్రకటించిన తర్వాత కొంచెం ఎక్కువైనాయి, కానీ ఇంకా 100% రాలేదు. ఈ పరిస్థితుల్లో ఏమైందంటే వాళ్ళు ఇద్దరు బయటికి వెళ్ళారు. దాంట్లో వెంట వచ్చిన యూత్ని ఈ రెక్కీ చేసినటువంటి 8 మంది
వాళ్ళ పనే ఇది. అటు తిరుగుతుంటారు, మద్యం తాగి దేవాలయం ఉన్నారంట. చూస్తారు, వాళ్ళని చేస్తుంటారు. వాళ్ళు బయటపడలేదు కాబట్టి ఇప్పటిదాకా ఇంకేముంది, ఒక 2 సార్లు 3 సార్లు అయిన తర్వాత మనిషి బయటపడకపోతే ఎన్నిసార్లు చేయడానికి సిద్ధపడతాడు. ఫస్ట్ టైమే ఒకవేళ వాడు దొరికాడంటే రెండోసారి చేయడానికి అవకాశం ఉండదు. కానీ వీడు ఈ రకంగా దొరకడానికి వాళ్ళు రెక్కి చేశారు, మనకి ఏం కాదని నిర్ణయానికి వచ్చారు. ఇది ఎంతమందిని చేశారో ఇప్పటికి మనకు తెలియదు. ఈ అమ్మాయి వెంట వచ్చినటువంటి స్త్రీని ఆవిడని గాయపరిచారు, ఆవిడ పక్కన పడేశారు. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి 8 మంది కలిపి రేప్ చేశారు. అందులో వెంటనే వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, వాళ్ళు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాంట్లో 6గురిని పట్టుకున్నారు, ఇంకో 2 ఇప్పుడు పారిపోయారు. ఆ పారిపోయిన వాళ్ళ కోసం వాళ్ళు వెతుకుతున్నారు, ప్రస్తుతానికి పోలీసులు వెతుకుతున్నారు. ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, ఆలోచించాల్సిందంటే, ఒకటి ఎప్పుడు కూడా ఒక కుటుంబంతో మనం కలిసి వెళ్ళినప్పుడు ఒకడో ఇద్దరు బయటకు వెళ్లకుండా తగిన రక్షణ కల్పించుకొని వెళ్ళడం అనేది చాలా అవసరం. పురుషులు కూడా ఒకడో ఇద్దరు పురుషులు ఎవరినో కూడా దూరంగా నిలబెట్టైనా సరే అట్లా ఉండేది. లేదా మనకు టాయిలెట్స్ ఉండేటువంటి, మనం బయటికి పోవాల్సిన అవసరం లేకుండా అలాంటి వాటి కోసం బయటికి పోవడానికి వీలు లేకుండా ఉంటే మనకి ఉన్న వసతులు ఉండేటువంటి దాన్ని మనం ఏర్పాటు చూసుకునేటువంటి పరిస్థితులన్నా తెచ్చుకోవడం మంచిది. ఎందుకంటే చాలా వరకు రేపులలో 10% రేప్స్ కనీసం బహిర్భూమి కోసం వెళ్ళినప్పుడు జరిగినటువంటి రేప్స్ ఎక్కువ ఉన్నాయి, మోర్ దెన్ 10% ఉన్నాయి. అంటే మనకి ఎన్ని పర్సెంటేజ్లు పెరుగుతున్నాయి అంటే దానికి కారణం ఏంటి, దాన్ని ఒక ఆపర్చునిటీగా, అవకాశంగా అవతల వాడు తీసుకుంటానని మనకు అర్థమవుతుంది. ఎక్కడైతే ఈ అవకాశాలు తీసుకుంటూ అనిపిస్తుందో గవర్నమెంట్ కూడా దానికి లేని పరిస్థితి క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పుణ్యక్షేత్రాల దగ్గర విరివిగా ఇలాంటి టాయిలెట్స్ ఏర్పాటు చేయడం, ముఖ్యంగా లేడీస్కి కల్పించడం. అసలు చాలా స్కూల్స్లో కూడా లేడీస్కి టాయిలెట్స్ లేవని చెప్పడానికి సిగ్గుపడాల్సిన అవసరం ఉన్నాం మనం. అమ్మాయిలు చాలా గవర్నమెంట్ స్కూల్స్ లో ఉండవు కదా సార్, పిల్లలు బయటకే వస్తారు. ప్రైవేట్ స్కూల్స్లో కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ కొన్ని స్కూల్స్లో లేవు ఇప్పటికీ. అంటే ఒకటే ఉంటుంది, అక్కడ మగవాళ్ళకి ఆడవాళ్ళకి కలిపి ఒకే దగ్గర, తర్వాత దూరంగా ఉంటుంది. అది స్కూల్కి దూరంగా ఉండేసరికి ఏమవుతుందంటే అక్కడ రక్షణ ఉండదు. మరి అక్కడ ఏదైనా జరిగితే ఓ 2-3 మగపిల్లలు కలిపి ఒక ఆడపిల్లని ఏమైనా చేస్తే అసలు వాళ్ళు అరిచినా కూడా వినపడే దూరంగా ఉంటాయి. సో ఇలాంటివన్నీ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం అంటే రేపులకు వీలైన ప్రదేశాలు తగ్గించడం, అక్కడ ఎక్కువ రక్షణ పెట్టడం కానీ, అక్కడికి వెళ్ళడానికి వీలు లేకుండా చేయడం కానీ, అలాంటి అవకాశాలు లేకుండా చేయడానికి ప్రయత్నం చేయాలి. అలాగే అమ్మాయిలు కూడా చాలా ధైర్యంగా ఉండాలి. ఇలాంటి చోటుకు వెళ్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుని పోవాలి. మహాత్మా గాంధీ ఊహించినట్టుగా అర్ధరాత్రి మహిళలు బయటికి వెళ్ళి నిర్భయంగా నడుచుకుంటూ ఇంటికి వచ్చే పరిస్థితి లేదు. ఇంకా మన స్వాతంత్రం వచ్చిందని పేరు చెప్పుకోవడం తప్ప ఆ రకమైన స్వాతంత్రం రాలేదు. మహాత్మా గాంధీ ఏం చెప్పాడంటే, అర్ధరాత్రి మహిళలు స్వతంత్రంగా నడుచుకుంటూ వాళ్ళు ఎక్కడిగా ఉంటే అక్కడికి వెళ్ళి తిరిగి మన ఇంటికి క్షేమంగా చేరగలిగిన రోజున నిజమైన స్వాతంత్రం వస్తుందని ప్రకటించారు ఆయన. అంటే నిజమైన స్వాతంత్రం మనకు లేదని మనం ఒప్పుకోవాలి వాళ్ళ. కాబట్టి నిజమైన స్వాతంత్రం లేదు కాబట్టి, అప్పుడే మేము చదువుకున్నాం కాబట్టి మాకు అంతా తెలుసనో, లేకపోతే మాకు ధైర్య సాహసాలు ఉన్నాయనో, మేము ఏదైనా సాధించగలం అనుకుంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే పురుషుడు స్త్రీకి అపకారం చేసినా, స్త్రీ వెళ్ళి దాంట్లో పడ్డా స్త్రీకి నష్టం జరుగుతుందని పురుషుడికి పెద్ద నష్టం జరగట్లేదు. రేపులు చేసిన మొగాడు బయటకు వస్తే వాడిని చూసి మొగాడు నువ్వు అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రేపు కాబట్టి స్త్రీని పతనమైపోయిన ఆలోచించేటువంటి పరిస్థితి ఏర్పడింది. చాలా ఘోరమైన విషయం, చాలా అన్యాయమైన విషయం. సమాజంలో మార్పు చాలా రావాల్సిన అవసరం ఉంది. అన్యాయం జరిగిన వాళ్ళకు మనం చేయూతనివ్వాలి, వాళ్ళని పైకి తీసుకురావాలి, వాళ్ళకి సానుభూతి చూపించాలి, వాళ్ళను గొప్పవాళ్ళుగా తయారు చేసి వాళ్ళు తిరిగి ఇవన్నీ మర్చిపోయేట్టుగా చేసే ప్రయత్నం మనం చేయాలి. కానీ వాడు పుండు మీద కారం చల్లినట్టుగా వాళ్ళని హింసిస్తూ, బాధ పెడుతూ, వాళ్ళని దూరం పెడుతూ, సమాజం లోపల వాళ్ళకి పనికిరాని వ్యక్తులను, చెడిపోయిన వ్యక్తులను చూసేటువంటి ఆచారాలు, సంస్కృతి మారాలి. మారితేనే సమాజం నిజంగా అది అభివృద్ధి చెందిన సమాజంగా మనం గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్.